దేవీ నవరాత్రుల పూజల గురించి మీ డౌట్స్ పోవాలంటే ఈ వీడియో చూడండి. నవరాత్రుల్లో ప్రత్యేకంగా కలశం పెట్టే పూజించాలా, అమ్మవారిని విగ్రహ రూపంలో, శ్రీచక్ర రూపంలో లేదా ఫోటోని పూజించవచ్చా, అఖండ దీపం పెడితే 9 రోజులు గణమెక్కకుండా చూడాలా, కలశం పెడితే పూజ ఎన్నిసార్లు చేయాలి, మధ్యలో పీరియడ్స్ వస్తే ఎలా? ఇన్ని డౌట్సా? ఈ డౌట్స్ అన్నిటికీ ఆన్సర్స్ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అఖండ దీపం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, ఇది కంప్లీట్గా మన చాయిస్. అఖండ దీపం ముఖ్య ఉద్దేశం అమ్మవారిని జ్యోతి రూపంలోకి ఆవాహన చేసి పూజించడం. అందుకే ఒకసారి అఖండ దీపం ఇంట్లో వెలిగిస్తే నవరాత్రులు పూర్తయ్యే వరకు గణమెక్కకుండా జాగ్రత్తగా చూసుకునే వీలు ఉంటేనే దీపం వెలిగించాలి. మధ్యలో ఒకవేళ ఏదైనా ఆటంకం ఎదురైనా వేరే వ్యక్తి చేత చేయించవచ్చు. కలశ స్థాపన చేస్తే ఎన్నిసార్లు పూజ చేయాలి? కలశ స్థాపన చేస్తే శాస్త్ర ప్రకారం అయితే 3 సార్లు పూజ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది వీలు పడదు కనుక ఒక పూట పూజ సాధారణంగా చేసినా ఒక పూట మాత్రం ఘనంగా చేసుకుంటే మంచిది. అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి? కలశానికి, విగ్రహానికి, ఫోటోకి ఎవరైనా పూజ చేయొచ్చు. శ్రీచక్రానికి మాత్రం శ్రీ విద్య మంత్రం ఉన్న వాళ్లే శ్రీచక్రాన్ని పూజించాలి. అందరూ చేయడానికి వీలు పడదు. నవరాత్రులు 9 రోజులు చేయాలా అంటే వీలైన వాళ్ళు చేసుకోవచ్చు. మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే పంచరాత్రులు, త్రిరాత్రులు కూడా చేసుకోవచ్చు. త్రిరాత్రులు చేయాలనుకుంటే గనక అష్టమి, నవమి, దశమి తిథుల్లో చేసుకోవాలి.